బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయ తాళాలు పగలగొట్టిన దొంగలు వెండి కిరీటం, హుండీ ఎత్తుకుపోయారు. అభిషేకం చేసేందుకు వెళ్లిన అర్చకులు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయం వెనక వైపు నుంచి దొంగలు వచ్చినట్లు నిర్ధారించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా వాటికి క్లాత్ను చుట్టినట్లు గుర్తించారు. రాత్రి భద్రతా విధుల్లో ఉన్న 6 హోంగార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దొంగలించిన వెండి కిరీటం బరువు కిలో 22 గ్రాములు ఉంటుందని ఈవో తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల సమయంలో చోరీ జరిగింది. బంగారు ముక్కుపుడక, పుస్తెలను దొంగలు ముట్టుకోలేదు. ఇవాళ బాసర ఆలయంలో హుండీల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. అంతకు కొద్ది గంటల ముందే ఈ చోరీ జరిగింది. బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, సమీపంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 2 దొంగలు చోరీకి పాల్పడ్డట్లు నిర్ధారించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తుండవచ్చు. 2 దొంగలు కర్చీఫ్ కట్టుకుని లోనికి ప్రవేశించిన విజువల్స్ మనం చూస్తూ ఉండవచ్చు. మొత్తం మీద కూడా ఘటనను పోలీసులు సీరియస్ తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల హుటాహుటిన తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆ దొంగల చోరీ జరిగిన తీరుపై స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా కూడా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రత్యేక బృందాలను రంగాలు దించుతున్నట్టు కూడా చెప్పారు. ఏదైతే ఆలయం వెనకాల మహాకాళి వెనకాల వ్యాస మహర్షి గుహ ఉంటుంది, అది ఎత్తుగా ఉంటుంది. దీంతో దొంగలు రావడానికి వెళ్ళడానికి చాలా ఈజీగా అయింది. దొంగలు కూడా చోరీ ఈజీగా జరిగినట్టు కూడా గుర్తించారు. ఏదైతే ఆలయం వెనకాల భద్రతా పరంగా ఎలాంటి చర్యలు లేకపోవడం కూడా దొంగలకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అమ్మవారికి వెండి కిరీటం వెళ్లి చోరీ చేశారు. ఆలయానికి సంబంధించిన హుండీని అక్కడ తీసుకెళ్లిన దుండగులు అందులో నగదు తీసుకొని హుండీని కూడా వ్యాస మహర్షి గుహ వెనకాల పడేశారు. దీనికి సంబంధించి కూడా పోలీసు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వేలు ముద్రల సేకరణ చేస్తా ఉన్నారు. ఏదైతే దొంగలు గతంలో బాసర ప్రాంతంలో పలు ఇళ్లలో వ్యాపార సంస్థల దొంగతనాలు జరిగాయి. కొద్ది కాలంగా దొంగతనాలు తగ్గినా కూడా ఇప్పుడు ఏకంగా ఆలయంలోనే చోరీకి పాల్పడడం తానకంగా కలకలం రేపింది. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్తా ఉన్నారు. అయితే ఆలయంలో భద్రతపై గతంలో అనేక సార్లు కూడా ఆందోళన వ్యక్తమైంది. సరిపడా సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం పట్ల కూడా విమర్శలు వచ్చాయి. కేవలం హోంగార్డులతో నెట్టుకొని వస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఆలయ భద్రత ఇంకా పెంచాలని చెప్పి కూడా స్థానిక భక్తులు కోరుతా ఉన్నారు. ప్రస్తుతం దొంగలను వేటాడే పనిలో పోలీసులు ఉన్నారు. ఖచ్చితంగా కూడా పట్టుకుంటామని చెప్తారు. మహారాష్ట్ర నుంచి వచ్చారో లేకపోతే సమీప ప్రాంతాలకు సంబంధించి ఆలయంపై గతంలో ఆలయానికి సంబంధించి కొంత అవగాహన ఉన్న వ్యక్తులు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఆ ఘటన చోరీకి పాల్పడిన తీరును గమనిస్తే చోరీకి ముందు వారు 2-3 రోజులు రెక్కింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఆ విజువల్స్ బట్టి దొంగలు పకడ్బందీగానే చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆలయం ముందర ఉండడం, ఆలయ వెనుక వైపు ఎవరు లేకపోవడంతో వారికి కలిసి వచ్చింది. అయితే భద్రతా సిబ్బంది వైఫల్యంపై కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. వెరిఫై చేస్తున్నాము ఎంబర్ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటారు. వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము.